ఇప్పటిదాకా ఉన్న హైప్ ఇంకాస్త పెరిగింది ద ఆడిసీ యొక్క న్యూ ట్రైలర్ తోని. అండ్ ఈ స్టోరీ యొక్క క్రిస్టఫర్ నోలన్ గారి స్టైల్ స్టోరీ టెల్లింగ్ ఏ విధంగా ఉండబోతుందనే క్లారిటీ కూడా ట్రైలర్ చూసిన తర్వాత వచ్చింది. ఎందుకంటే ఆపెన్హైమర్, డన్కర్క్ లాంటి ఫిల్మ్స్ ని ఆయన ఏ విధంగా అంటే రియల్ ఈవెంట్స్ ని ఏ విధంగా చూపించారు. అండ్ ఇది కంప్లీట్ గా రియల్ ఈవెంట్స్ అయితే కాదు. ఒకప్పుడు హిస్టారికల్ గా భావించేవారు కానీ గ్రీక్ రిలీజన్ చనిపోయింది కాబట్టి గ్రీక్ మైథాలజీని కంప్లీట్ గా ఫిక్షనల్ గానే ట్రీట్ చేస్తారు. బట్ చాలా మందికి తెలిసిన స్టోరీస్ ని క్రిస్టఫర్ నోలన్ గారు చెప్పడం అంటే అది ఈ డన్కర్క్, ఆపెన్హైమర్, ఇన్సోమ్నియా అండ్ బ్యాట్మ్యాన్ బిగిన్స్, ఇప్పుడు ద ఆడిసీ. ఫిల్మ్ లవర్స్ నోలన్ ఫ్యాన్స్ హైప్ అవడం మాత్రమే కాదు, గ్రీక్ మైథాలజీ ఫ్యాన్స్ అండ్ చాలా మంది మిథికల్ ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్స్ చూసేవాళ్ళు ద ఆడిసీ మీద డౌట్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ గ్రీక్ మైథాలజీ, మిథికల్ ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్స్ లోని కొన్ని సీన్స్ హెవీగా CGI పెద్ద పెద్ద క్రియేచర్స్ ని, మాన్స్టర్స్ ని, గాడ్స్ ని చూపించాలి. క్రిస్టఫర్ నోలన్ గారు మోస్ట్లీ రియలిస్టిక్ గా, ప్రాక్టికల్ గా ఫిల్మ్స్ తీస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్మెన్ వర్సెస్ సూపర్మ్యాన్ ఫిల్మ్లోని డూమ్స్ డే ని జాక్ స్నైడర్ ఒక పెద్ద మాన్స్టర్ని చూపించారు. కానీ క్రిస్టఫర్ నోలన్ గారు బ్యాట్మెన్ స్టోరీని టచ్ చేస్తే కంప్లీట్ గా రియలిస్టిక్ గా ఏలియన్స్, మాన్స్టర్స్ లేకుండానే తీస్తారు. ఎస్, నోలన్ గారి ఫిల్మ్స్ లోని VFX, విజువల్ ఎఫెక్ట్స్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. కానీ ఆయనకి CGI అంటే అస్సలు ఇష్టం ఉండదు. CGIకి VFXకి ఉన్న డిఫరెన్స్ ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. పోతే నోలన్ గారు కంప్లీట్ గా మాన్స్టర్స్ ని, గాడ్స్ ని ఫిల్మ్లోని ఇగ్నోర్ చేయట్లేదు. ఫిల్మ్లోని సైక్లాప్స్ ఉండబోతున్న విషయం ఎప్పుడో షూటింగ్ టైంలోనే కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఫస్ట్ టీజర్ IMAX ప్రోలాగ్లోని కూడా ఆ క్యారెక్టర్ని టీజ్ చేశారు. ఈ ట్రైలర్లోని క్లియర్గా ఆ క్యారెక్టర్తో ఉండబోయే సీన్స్ని చూపించారు. ఈ బిగ్ క్రియేచర్ని యానిమేట్రానిక్ తోని అక్కడే ఆ కేవ్ దగ్గరే డిజైన్ చేసి షూట్ చేశారనమాట. ఈ సైక్లాప్స్ చాలా ఫిల్మ్స్లో ఉండేలాంటి మాన్స్టర్స్, క్రియేచర్స్ లాగా కంప్లీట్ CGI బొమ్మ కాదు. ఆ క్రియేచర్ నడుస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు రియలిస్టిక్ అప్రోచ్ ఉండాలి కాబట్టి యానిమేట్రానిక్ జాయింట్ పప్పెట్ తోని దీన్ని డిజైన్ చేశారు. కానీ ట్రైలర్ లోని ఆ షాట్ చూస్తున్నప్పుడు రియల్ గా యానిమేట్రానిక్ మూవ్ అవుతున్నట్టు, కదులుతున్నట్టే వైబ్ వస్తుంది. బట్ ఆ రన్నింగ్ సీక్వెన్స్ దగ్గర అయితే మాత్రం రియలిస్టిక్ గా ఉంది. థియేటర్స్ లోని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి. అయితే నా పోసైడన్ ఇలా చాలా గ్రీక్ గాడ్స్ అండ్ క్రియేచర్స్ ని ఆడిసియస్ తన ఇంటికి వెళ్లే జర్నీలోని ఎదుర్కొంటాడు. వాటన్నిటిని కూడా ఫిల్మ్ లో చూస్తాం. కానీ సీ గాడ్ కి సంబంధించిన సీన్స్ ని కంప్లీట్ గా గాడ్ లా కాకుండా ఒక నేచురల్ ఫోర్సెస్ లాగా చూపిస్తున్నారు అనమాట. అంటే ఆడిసియస్ తన జర్నీలోని నేల, నిప్పు, గాలి ఇలా చాలా వాటిని దాటుకుంటూ వెళ్ళాలి కాబట్టి వాటి నుండి ఎదుర్కొన్న ప్రమాదాలు, కాన్సిక్వెన్సెస్, ఈ ఆడ్స్ అన్ని కూడా గాడ్స్ నుండి ఎదుర్కొన్నట్టు సింబాలిక్ గా చూపించేలాగా ఒక అడ్వెంచరస్ టైప్ లోని డిజైన్ చేశారు. బట్ ఈ ట్రైలర్ లోని నాకు బాగా ఎక్సైటింగ్ గా అనిపించింది ఏంటంటే ట్రోజన్ హార్స్, ట్రాయ్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఈ ఫిల్మ్ స్టోరీ కాబట్టి వాటి గురించి ఎక్కడ కూడా చూపించరు అనుకున్నాను. కానీ ఫిల్మ్లోని ట్రోజన్ హార్స్ సీక్వెన్సెస్ అయితే మాత్రం ఎక్కువసేపే చూపించేలా ఉన్నారు అనిపిస్తుంది. అంటే స్మాల్ టీజ్ గ్లింప్సెస్ లా చూపిస్తారు అనుకున్నాను. కానీ సినిమాకాన్ ఈవెంట్ లోని ఈ ట్రోజన్ వార్ యొక్క IMAX ఫోటేజ్ ని చూపించారు. చాలా దారుణమైన వైలెంట్ బ్లడ్ బాత్ ని చూపించారట. సేమ్ ఆపెన్హైమర్ లానే ఆడిసీ కూడా R-rated అయ్యే అవకాశం ఉందని కూడా చాలా మంది ఆ ఫుటేజ్ చూసిన వాళ్ళు చెప్తున్నారు. ట్రాయ్ ఫిల్మ్ ని మీలో చాలా మంది చూసే ఉంటారు. చూడకపోతే ఆడిసీ ఫిల్మ్ చూసే ముందు పక్కగా ట్రాయ్ ని చూసి వెళ్ళండి. ఆల్మోస్ట్ ఈ గ్రీక్ మైథాలజీ స్టోరీస్ ని మీలో చాలా మంది వినే ఉంటారు అనుకుంటున్నాను. అగమెమ్నాన్ చెప్పిన పనులు ఆడిసియస్ చేయక తప్పదు అనే విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ట్రోజన్ హార్స్ వార్ దగ్గర జరిగిన ఆ దారుణమైన ఇన్సిడెంట్స్ అండ్ ఆ తర్వాత ఆ గాడ్ యొక్క హెడ్ ని, ఆ ఐడోల్ ని నరకడం వలన వీళ్ళందరూ కూడా శపించబడ్డారు అని భావిస్తారు. సో ఈ కర్స్ అండ్ ఆడ్స్ అండ్ ఈ గాడ్స్, క్రియేచర్స్ ఇన్ని అడ్డంకులు ఎదుర్కొని ఆడిసియస్ ఇంటికి వెళ్ళేసరికి ముసలాడైపోతాడనమాట. అది ఈ జర్నీ స్టోరీ. డిఫై ద గాడ్స్ అని క్రిస్టఫర్ నోలన్ గారు ద ఆడిసీ ఫస్ట్ లుక్ టైంలోని పోస్టర్ ని రివీల్ చేశారు. ఈ ట్రైలర్ లోని కూడా ఆ డైలాగ్ ఆడిసియస్ చెప్తుంది. ఎన్నో ప్రమాదాలు, ఆడ్స్, ఎన్నో అడ్డంకులు, ఎన్నో కాన్సిక్వెన్సెస్ అయితే మాత్రం నా దారిలో ఎదురుపడుతున్నప్పటికీ నన్ను, నా ఇంటిని ఎవ్వరూ కూడా దూరం చేయలేరు. అంటే నేను ఇంటికి వెళ్ళడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. చివరికి దేవుడు కూడా నన్ను ఆపలేడు. నేను ఇంటికి వెళ్ళి తీరుతానని బలమైన సంకల్పాన్ని చూపించబోతున్నారు ఈ ఆడిసియస్ యొక్క జర్నీలోని. అంటే క్యారెక్టర్ యొక్క మోటివ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే దాన్ని అచీవ్ చేయడానికి ఏ రేంజ్, ఏ లెవెల్ వరకు వెళ్తారు. దాంతోపాటు ఆ క్యారెక్టర్ ఎదుర్కొనే డ్రామా, ఎమోషనల్ కాన్సిక్వెన్సెస్ అండ్ గిల్ట్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఆడిసియస్ కూడా పాపం చేశాను, తప్పు చేశాను అనే బాధ కూడా చాలా చోట్ల ఫీల్ అవుతాడు. కానీ ఆయనకి ఇంకొక ఆప్షన్, చాయిస్ అంటూ లేదు కదా. అంటే ఎగ్జాంపుల్ ఈ సీన్ చూస్తుంటే ఒక ఇల్యూజన్ టైప్లోని ట్రామాని, గిల్ట్ని ఆడిసియస్ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అయితే రీసెంట్గానే తెలిసింది, ఒక రూమర్ లాంటిది అనమాట, ఈ క్యారెక్టర్ అకిలీస్ అని. ట్రాయ్ ఫిల్మ్లోని బ్రాడ్ పిట్ ప్లే చేసిన అకిలీస్ ఈ ఫిల్మ్లోని ఉండడనే చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఆ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత స్టోరీ కాబట్టి ఒకవేళ పెడితే బ్రాడ్ పిట్నే మళ్ళీ పెడితే బాగుంటుందని కూడా చాలా మంది ఫీల్ అయినా
క్రిస్టఫర్ నోలన్ గారి కాస్టింగ్ ఆయన డిసిషన్ కదా. ఎలియట్ పేజ్ అదే ఇన్సెప్షన్ లోని కనిపించిన ఆ అమ్మాయి తర్వాత అబ్బాయిగా ఆపరేషన్ చేసుకున్న విషయం చాలా మంది హాలీవుడ్ ఫిల్మ్స్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది అనుకుంటా. ఈ న్యూస్ అతనే ఈ అకిలీస్ పాత్రని ప్లే చేస్తున్నట్టు కూడా రూమర్స్ అనమాట. ఈ సీక్వెన్స్ ఆ అకిలీస్ యొక్క ఇల్యూజన్ ని ఆడిసియస్ ఫీల్ అవుతున్నట్టు ఈ సీన్ లో చూపిస్తున్నారు. అంటే సేమ్ డన్కిర్క్ అండ్ అపెన్హైమర్ లానే ఇదొక లీనియర్ గా కాదు, నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ ని క్రిస్టఫర్ నోలన్ గారు చూపించి కంప్లీట్ గా కన్ఫ్యూజ్ చేయరు గానీ టెన్షన్ ని థ్రిల్ అయితే మాత్రం స్క్రీన్ ప్లేలోని హెవీ లెవెల్లోనే బిల్డ్ చేస్తారు. అంటే ప్యారలల్ ఈవెంట్స్ ని, డిఫరెంట్ టైమ్ లైన్స్ ని నాన్ లీనియర్ గా చూపిస్తూ మిథికల్ అడ్వెంచర్ సర్వైవల్ ఉన్నప్పటికీ సైకలాజికల్ ఎలిమెంట్స్ ని కూడా ఎక్కువగా క్యారెక్టర్ మీద చూపించబోతున్నారు. అంటే ఆ క్యారెక్టర్ ఆ గిల్ట్ ని, ట్రామాని, ఈ ఆర్ట్స్ ని, ఇన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని అంటే ఈ నేచర్ ని, గాడ్ ని మొత్తం అందరినీ ఫైట్ చేసి చివరికి ఇంటికి ఎలా వెళ్ళాడు అనే స్టోరీ. ఆడిసియస్ రాజ్యంలోని కూడా తను లేకపోవడం, తను మళ్ళీ తిరిగి రాడనే చాలా మంది ఫిక్స్ అయిపోయారు. తను శపించబడ్డాడు కాబట్టి ఇంటికి రాలేడు, రాజు పోయాడు కాబట్టి రాజ్యంని సొంతం చేసుకుందామని ఆండినోస్ పాత్ర ప్రయత్నించబోతున్నట్టు అదే రాబర్ట్ ప్యాటిన్సన్ ఈ ఫిల్మ్లోని విలన్ గానే కనిపించబోతున్నాడు. డ్యూన్ 3లోను కూడా విలన్ గానే కనిపించబోతున్నాడు ప్యాటిన్సన్. అయితే ఆడిసియస్ యొక్క రాజ్యంలోని తన భార్య, కొడుకు తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నారు, ఎలాంటి ప్రమాదాలని ఫేస్ చేశారు, తను వచ్చే వరకు ఎలాంటి బాధలు పడ్డారు, ఎలా సర్వైవ్ అయ్యారు అనేది కూడా డిఫరెంట్ ఈవెంట్స్ ని అదే ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లోనే చూపించబోతున్నారు క్రిస్టఫర్ నోలన్ గారు. ఆ ఐడియా అయితే క్లియర్ గా కనిపించేసింది ట్రైలర్ చూస్తున్నప్పుడు. ఎమోషనల్ యాంగిల్ గానీ, డ్రామా యాంగిల్ గానీ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. అఫ్ కోర్స్ విఎఫ్ఎక్స్, టేకింగ్, ఈ సర్వైవల్, అడ్వెంచర్ ఇవన్నీ కూడా నార్మల్ గా ఉండేవే. చార్లిస్ థీరన్ ఆడిసియస్ యొక్క సినిమాకాన్ ఫుటేజ్లోని కెలిప్సో పాత్రలో కనిపించబోతున్నట్టు కన్ఫర్మ్ అయింది. ట్రైలర్లోని ఆమె కొన్ని షార్ట్స్లోని కనిపించింది అండ్ ఆడిసియస్ ఆమెతో మాట్లాడుతున్నట్టు అండ్ కొన్ని సీన్స్లోని తనతో తానే మాట్లాడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే తన ఐలాండ్లోని దాదాపుగా 7 years వరకు హాస్టేజ్గా ఆడిసియస్ని బంధిస్తుంది కదా, మేబీ ఇవి ఆ టైంలో సీన్స్ అనుకుంటా. అండ్ ఆ ఇల్యూజన్స్ లాంటివి అండ్ ఆ ట్రామా అదే సైకలాజికల్ గా సఫర్ అవుతున్న కొన్ని సీన్స్ అన్ని కూడా మేబీ ల్యాండ్ ఆఫ్ ది లోటస్ ఈటర్స్ ప్లేస్ అనుకుంటా. అంటే అక్కడ చాలా మంది వాళ్ళ గతాన్ని మర్చిపోయేలాగా ఆ లోటస్ ని తిన్న తర్వాత ఇలాంటి ఎఫెక్ట్స్ సైకలాజికల్ గా మేబీ ఆ ఈవెంట్స్ అన్ని కూడా ఆ లొకేషన్ లో అయి ఉంటుంది. సైక్లాప్స్ గురించి తెలిసిందే, ఆ కేవ్, ఆ సైక్లాప్స్ ఐలాండ్, దాంతోపాటు బిగ్ మిథికల్ సోల్జర్స్ తోని ఈ ఫైట్ సీక్వెన్స్ దగ్గర ఆ బిగ్ సైక్లాప్స్, ఆ జాయింట్ సైక్లాప్స్ యొక్క సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. కానీ ఇంకా చాలా సెన్స్ ని చూపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ వరల్డ్ హేడిస్ యొక్క సీక్వెన్స్, చాలా క్రియేచర్స్, చాలా ల్యాండ్స్ని, చాలా ప్లేసెస్ మొత్తాన్ని కూడా ట్రైలర్లో చూపించలేదు. ఇలాంటివి ఎన్నో ల్యాండ్స్ ఉంటాయి, ఎన్నో ప్లేసెస్ ఉంటాయి, ఎన్నో గాడ్స్, క్రియేచర్స్, ఎన్నో న్యాచురల్ ఫోర్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ తను కెలిప్సో దగ్గరికి వచ్చేది లాస్ట్ టైంలో అనుకుంటా, ఇవన్నీ దాటుకున్న తర్వాత. సో దాని ప్రకారం మనకి కెలిప్సో సీన్స్ అయితే చూపించారు, సైక్లాప్ సీన్స్ చూపించారు అండ్ వాటర్ సీక్వెన్సెస్ కూడా చూపించారు. ద గాడ్ ఆఫ్ ద విండ్స్ సీన్ ని కూడా టీజ్ చేశారు, ట్రోజన్ హార్స్ ని కూడా చూపించారు. మేబీ సోర్సరర్స్ యొక్క సెర్సిస్ ఐలాండ్ చూపించలేదు అనుకుంటా, మేబీ చూపించినా కూడా క్రిస్టఫర్ నోలన్ గారి స్టైల్లో దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తారనేది గెస్ చేయడం అనేది అంత ఫాస్ట్ గా కుదరదు. ఎందుకంటే మైథాలజీలోని ఆ కాస్ట్యూమ్స్, ఆ లొకేషన్స్ అవన్నీ కూడా ఒకలా ఉంటాయి. క్రిస్టఫర్ నోలన్ గారి అడాప్టేషన్ లోని కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. మోస్ట్లీ చూపించినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ లోని చాలా ఫాస్ట్ గా చాలా కట్స్ అయితే చూపించారు, చాలా అడ్వెంచరస్ షాట్స్, చాలా డిఫరెంట్ లొకేషన్స్ ని. సో సినిమా యొక్క స్క్రీన్ ప్లే అయితే ఏ విధంగా ఉండబోతుందనే ఐడియా అయితే వచ్చింది. కానీ ఆ మిగతా క్రియేచర్స్ ని, ఆ మిగతా ల్యాండ్స్ ని, ఆ మిగతా గాడ్స్ ని ఏ టైప్ ఆఫ్ న్యాచురల్ ఫోర్సెస్ లాగా చూపిస్తారనే క్యూరియాసిటీ అయితే మాత్రం ఇంకా ఉంది. దాన్ని అలా వదిలేయడమే మంచిదైంది. మేబీ క్రిస్టఫర్ నోలన్ గారు మొత్తం అంతా కూడా చూపించరు, చాలా సస్పెన్స్ ని కూడా ఉంచుతారనే విషయం మనకు తెలిసిందే. అంటే అఫ్ కోర్స్ చాలా పెద్ద పెద్ద పాప్కార్న్ ఫిల్మ్స్ అయితే మాత్రం మొత్తం ఆ యాక్షన్ సీన్స్ ని టీజ్ చేస్తారు, ఎన్ని ఉండబోతున్నాయనే క్లారిటీ జనాలకు వస్తాయి. కానీ ఆ సీన్స్ ని కంప్లీట్ గా బిగ్ స్క్రీన్ లో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వెళ్తారు. కానీ ఇక్కడ ఎలాంటి సీన్స్ చూడబోతున్నాం అనే కొన్ని క్రూషియల్ సీన్స్ ని కూడా కొంతమంది మాత్రమే కవర్ చేస్తారు. ట్రైలర్స్ లోని, టీజర్స్ లోని, మార్కెటింగ్ లోని అసలు రివీల్ చేయరు. ఓన్లీ బిగ్ స్క్రీన్ లోనే ఆ సర్ప్రైజ్ ని ఫీల్ అవ్వాలని. కాస్టింగ్లోని ఈ అకిలీస్ కానీ చాలా క్యారెక్టర్స్ అన్నీ కూడా రూమర్స్ మాత్రమే, ఇంకా ఏది కూడా కన్ఫర్మ్ కాలేదు చాలా క్యారెక్టర్స్ని. బట్ ఆన్లైన్లోని చాలా వరకు కాస్టింగ్ మీద కొంత కాంట్రవర్సీ అయితే జరుగుతుంది. అందులోని రేషియల్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. పక్కాగా ఒకవేళ అలా తప్పు జరిగితే నోలన్ గారు వైపే తప్పు అయి ఉంటుందా, లేదంటే ఈ రూమర్సే తప్ప సినిమాలో ఎలా ఉంటుందా అనేది మనకి రిలీజ్ అయిన తర్వాతనే క్లారిటీ ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం మీకు ఈ ట్రైలర్లో ఉన్న డీటెయిల్స్ ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చాయి అనుకుంటున్నాను. దాంతోపాటు సినిమాకాన్ ఈవెంట్లోని చూపించిన ఫుటేజ్లో ఉన్న డీటెయిల్స్ని కూడా తర్వాత కంప్లీట్ గా కవర్ చేస్తాను. అండ్ ఒకవేళ డిఫై ద గాడ్స్ ఎన్ని అడ్డంకులు, ఎన్ని ల్యాండ్స్ ని, ఎన్ని ప్లేసెస్ ని ఆడిసియస్ దాటాడు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మేబీ తర్వాత దాని గురించి కూడా కంప్లీట్ గా ఒక గైడెన్స్ టైప్ లో అయితే మాత్రం ఫిల్మ్ గురించి ఎక్స్ప్లెనేషన్ పెడతాను. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.